ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భువనగిరికి దగ్గరలో హైదరాబాద్కి వెళ్లే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక పేరున్న హోటల్లో అసహ్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ హోటల్ వాష్రూమ్ గోడలపై ఎవరో అఘాంతకుడు ఒక అభం శుభం తెలియని సాధారణ గృహిణి ఫోన్ నెంబర్ను గర్ల్ అనే పేరుతో రాశాడు. అలా రాసిన రోజు నుండి ఆ మహిళకు అసభ్యకరమైన ఫోన్ కాల్స్ తో వేధింపులు మొదలయ్యాయి. అయితే ఆ మహిళ తన భర్త తన కుటుంబ సభ్యులతో కలిసి భువనగిరి సమీపంలో ఉన్న ఆ హోటల్ కు వెళ్లి ఎవరు ఇలా రాశారో అని ఆరా తీశారు. ఆ తరువాత భువనగిరి పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లారు. జరిగిన విషయంపై సదరు సిఐకి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఆ సిఐ, నేను మీకు కోఆపరేట్ చేస్తాను, కానీ కంప్లైంట్ ఇక్కడ కాదు, మీరు నివాసం ఉన్న పరిధి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వండి అని ఉచిత సలహా ఇచ్చాడు. అయితే ఇందులో అనుమానించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఆ దగ్గరలో ఎన్నో హోటల్స్ ఉన్నా ఆ హోటల్ వాష్రూమ్ గోడపైనే ఎందుకు ఈ మహిళ నెంబర్ను రాశారు? ఇలా రాయడం వెనకాల హోటల్ సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందా? ఎక్కడైనా సీన్ ఆఫ్ ఆఫెన్స్ జరిగిన ప్రాంత పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు ఇస్తారు. కానీ ఇక్కడ భువనగిరి సిఐ మాత్రం మీరు నివాసం ఉంటున్న దగ్గరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వండి అని చెప్పడానికి గల కారణం ఏంటి? లేదా ఆ కుటుంబంతో పాత కక్షలు గొడవలు ఉన్నవారెవరైనా దీని వెనకాల ఉన్నారా? ఉంటే ఎవరు? ఇలా ఎన్నో అనుమానాలకి ఈ కేసు దారి తీస్తుంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇలా మహిళల ఫోన్ నెంబర్లతో ఇంత అమానుషంగా అసహ్యంగా ఎవరు ప్రవర్తించినా వారిని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు అంటూ బాధిత మహిళ మీడియా ముందు వాపోయింది. చూస్తూనే ఉండండి INB టీవీ న్యూస్, మేము సామాన్యుడి వైపు.